సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఒక శుభవార్త అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తండ్రి. నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నావు కదా నాయనా, బాబా నేను ఈరోజు వస్తుందా శుభవార్త, రేపు వింటానా, ఈరోజు వింటానా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నావు కదా నాయనా. అందువల్ల నీకు మంచి సమయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది తల్లి. అంటే ప్రారంభించబోయే ప్రతి పనిలో కూడా నువ్వు సక్సెస్ని చూడలేకపోతున్నావని, ఒక్క పని కూడా సక్సెస్ అవ్వటం లేదని చాలా వరకు కూడా విచారంతో ఉన్నావు నాయనా. ఈరోజు నీకు ఆ 7 కొండల వాడి దయ వల్ల, అంటే ఆ వెంకయ్య దయ వల్ల నీకు ఈ రోజున 7 గంటలకు ఒక శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు అని బాబా మనకి తెలియచేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఈరోజు శనివారం అండి, చాలా శక్తివంతమైన ఒక రోజు. మనందరికీ తెలుసు, వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మనం ఏ పని చేసినా కూడా మనకి చాలా బాగా కలిసి వస్తుందండి. ఎంతోమంది ఈ రోజు వరకు కూడా తిరుపతి ఎంత రష్గా ఉంటుందో, తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల మార్పులు జరిగాయి. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ కథలో బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయక్క, మీరు చెప్పారు ఇలా జరిగింది మాకు అని ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. అలాగే ఈరోజు అనే మాటలు కూడా అండి, ఈరోజు చెప్పే ఈ విషయం కూడా, ఈరోజు ఎందుకు ఇలా అంటున్నారు, ఈ వెంకయ్య పాదాలని ఎందుకు తాకమని అంటున్నారు అని అంటే, ఈరోజు శనివారం అండి. మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు చాలా విశేషమని. నిజంగా అండి, బాబా ఉన్న రోజుల్లో బాబా ఈ దేవుడు ఆ దేవుడు అని కాకుండా అందరి దేవుళ్ళని, ఆ శివయ్యని పూజించమనేవారు, వెంకటేశ్వర స్వామిని పూజించమనేవారు. మతాలకి విభిన్నంగా ఆయన ఏ పని చేసేవాళ్ళు కాదండి. నిజంగా ఆయన అన్ని మతాలని సమానంగా చూడమని, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ దేవుళ్ళందరూ ఒక్కటే అన్న మాటనే మనకు నేర్పించారండి. అలాగే ఈరోజు ఈయన ఏమంటున్నారు అని అంటే, ఈ వెంకటేశ్వర స్వామిని, ఈ వెంకయ్యని ఒకసారి తాకి చూడు, నిజంగా నీకు అద్భుతం జరుగుతుంది అని. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊళ్ళో అండి ఒక గోవుల కాపరి అండి. ఈ గోవుల కాపరికి నిజంగా అండి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నిజంగా ఆయన ఎన్నో రోజుల నుంచి ఆయన తిరుపతి వెళ్ళాలని, ఆ 7 కొండలని ఎక్కి ఆయన స్వయంగా నడిచి వెళ్ళాలని, ఆయన దర్శనం చేసుకోవాలని ఆ గోవుల కాపరికి చాలా వరకు కూడా ఆశ అనేది ఉండేదండి. నిజంగా ఆ గోవుల కాపరికి అటువంటి ఆశ అనేది తీరనే లేదనమాట. ఆ గోవుల్ని కాచుకుంటూ నిజంగా ఆ గోవులలోనే ఆయన ఆ దేవుణ్ణి చూడగలుగుతున్నాడండి. నిజంగా ఎప్పుడు కూడా అండి మనకి ఏదైనా సరే ఒక ఆశ అనేది మన మనసులో ఉంటే కనుక అది నిజంగా న్యాయమైన ఒక ఆశ అనుకోండి, పాజిటివ్గా మనం అనుకుంటున్నాం అనుకోండి, నిజంగా అది జరిగినట్టుగానే ఆ దేవుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టుగానే ఈ విషయం ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందండి. అలాగే ఆ గోవుల కాపరి అండి రోజు కూడా ఎవరితోటో కూర్చొని అక్కడ ఆ గోవుల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడండి. అప్పుడు అటువైపు నుంచి వెళుతూ ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అటువైపు. వాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడు, ఈ గోవుల కాపరి అనేవాడు ఎంతో పెద్ద వయసు ఉన్నతను కాదండి, చాలా చిన్న పిల్లవాడు అనమాట. ఆ పిల్లవాడు ఆ గోవులతో మాట్లాడుతూ ఉంటే ఏదో పిచ్చివాడిలాగా మాట్లాడుకుంటున్నాడు తనలో తను అని అనుకునేవాడండి. కాదు, అలా కాదండి. నిజంగా అండి మనందరము అనుకుంటాం, ఎన్నో వేదాలు చదివి నిజంగా పురాణాలలో ఉన్న విషయాలన్నీ కూడా శాస్త్రాలలో రాసి ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా తెలుసుకుంటేనే మనం ఆ దేవుడికి దగ్గర అవ్వబోతామేమో అని అనుకుంటాం. కానివ్వండి నిజంగా అండి మనకి ఏమీ తెలియకపోయినా సరే నిజమైన ప్రేమ భక్తి ఉంటే కనుక ఆ దేవుడే మన దగ్గరికి దిగి రావడం అనేది జరుగుతుందండి. నిజంగా అంత పెద్ద వెంకటేశ్వర స్వామి పాదాలని నిజంగా ఆయన తాకడం వల్ల, అంటే అండి ఆయన ఎప్పుడు కూడా పొద్దున్నే లేవగానే ఇంట్లోనే ప్రతి శనివారము కూడా రోజు అండి, ప్రతి శనివారం అంటే ఇంకా చాలా వరకు కూడా ఇంట్లో ఆయనకి తెలిసినంత వరకు కూడా పెరుగన్నం అండి, ఆయనకి ఆ గోవుల కాపరి పెరుగన్నాన్ని మట్టుకి ఆయనకి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేవాడు అనమాట. ఇంకా అంటే అండి ఆయన గోవులు కాచుకునేవాడు కదా, అతను వాళ్ళ దగ్గర ఎక్కువ పాలు అనేవి ఎప్పుడు ఉంటూ ఉంటాయి, పెరుగు కూడా చక్కగా ఇంటి నిండా కూడా పెరుగు అనేది ఉంటూనే ఉంటుంది. అందువల్ల పెరుగన్నం అనేది, పెరుగన్నం చేయడానికి టైం లేకపోయినా సరే కనీసం పాలు పెరుగు అయినా సరే ఎప్పుడు కూడా ఆ దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉండేవాడండి. నిజంగా ఆ రోజు శనివారం అండి. ఇలాగ రోజు కూడా ఎప్పుడు ఆ దేవుడితో మాట్లాడుతూ కూర్చున్న ఆ పిల్లవాడికి ఒకరోజు ఏమవుతుంది అని అంటే, అలాగా ఆ గోవుల్ని కాచుకుంటూ ఆ పొలంలో తిరుగుతూ ఉంటాడండి. అక్కడ
ఏదో కాళ్ళకి అడ్డం పడినట్టుగా గోవుల్ని తోలుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు కాళ్ళకి ఏదో అడ్డం పడినట్టుగా అనిపించిందండి. అక్కడ ఆ మట్టిలో తిరిగి వంగని చూస్తే ఆ కాళ్ళకి ఏంటో అడ్డుపడిందని చెప్పేసి చూస్తే పాదాలండి. ఆ పాదాలు ఎవరివో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి పాదాలు. అది కూడా బంగారపు పాదాలండి. బంగారంలో చేయబడిన నిజమైన బంగారపు పాదాలండి. ఎందువల్ల నిజంగా అసలు ఆ పిల్లవాడికి తెలియదండి ఇది బంగారపు పాదాలని, వెంకటేశ్వర స్వామి పాదాలని తెలియదు. అతను ఇంకా అలా దొరికేసరికి అయ్యో ఏంటో ఇవి చాలా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయే అని చెప్పేసి తను ఇంటికి తీసుకొని వెళ్తాడండి. వాళ్ళ అమ్మ నాన్నకి చూపిస్తాడనమాట. ఇలాగ నాన్న ఇలాగ పొలంలో దొరికాయి నాన్న, నేను ఇలాగ గోవుల్ని కాచుకుంటూ ఉంటే ఇవేంటి నాన్న అని అడిగినప్పుడు నిజంగా ఆ పిల్లవాడి తండ్రి అండి ఎంతో ఆశ్చర్యపోయి, నాయనా నేను ఎన్నో రకాలుగా ఆ దేవుడికి పూజిస్తూ ఉన్నాను, ఆ దేవుడు ఎప్పుడూ కూడా నాకు కనికరించలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు, నాకు కంటికి కనిపించలేదు, ఆయన చూడాలి అన్నదే నా ఆశ అని. నిజంగా ఆ పిల్లవాడు ఆ పాదాలను తీసుకొచ్చినప్పుడు ఆయన నిజంగా మన మాటల్లో చెప్పలేమండి ఆయన సంతోషం. అలాగా అంత సంతోషపడతాడు. ఆ పిల్లవాడిని చక్కగా దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని చెప్తాడనమాట, నాయన నీకు ఆ గోవిందుడే అంటే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా నీకు ఈ పాదాలని నీకు బహుమానంగా ఇచ్చాడు నాయన. ఇవి మామూలు పాదాలు కాదు, బంగారపు పాదాలు, ఇవి ఎంతో విలువ చేసే బంగారపు పాదాలు అని చెప్పి. నిజంగా అండి అలాంటి ఒక అద్భుతం అండి. ఎంతో పూజలు చేసి పరిహారాలు చేస్తూ ఇంకా గుళ్ళలోనే పూజారులుగా ఉన్న వేదాంగాలు చదివిన వాళ్ళు కూడా అలాంటి ఒక అద్భుతాన్ని పొందలేదండి. అలాంటి విషయాలన్నీ కూడా ఆ పిల్లవాడికి చెప్తాడనమాట వాళ్ళ నాన్నగారు. ఇంకా అప్పటి నుంచి అండి ఆ బంగారపు పాదాలను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాడనమాట ఈ పిల్లవాడు. ఒకరోజు ఏమవుతుంది అనండి, అతనికి మనసులో చిన్న పిల్లల మనస్తత్వం కదా, ఎవరికి ఈ విషయం బయట ఎవరికి చెప్పకు నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. చెప్పినప్పుడు ఈ పిల్లవాడు సరే దేవుడే కదా, దేవుడి గురించి మనం చెప్పడంలో తప్పేముంది అని చెప్పి మనసులో ఏమి కల్మషం లేకుండా అక్కడ ఆ పొలంలో వచ్చేసి మళ్ళీ ఆవుల్ని కాచుకుంటూ గోవుల్ని కాచుకునేటప్పుడు అక్కడ కనపడే మనుషులకు చెప్పినప్పుడు ఇలాగ నాకు పొలంలో ఇలా దొరికినాయి, మట్టిలో వెంకటేశ్వర స్వామి పాదాలు దొరికినాయి, మా ఇంట్లో ఉన్నాయి, రండి చూద్దామని చెప్పి అన్నప్పుడు ఈ పిల్లవాడు ఏంటి అని అంటే రోజు అక్కడ పొలంలో కూర్చొని గోవులతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడులే, ఆ పిల్లవాడు బంగారపు పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు దొరికాయి అంట ఈయనకి, ఇది నమ్మాలా మనం అని చెప్పేసి ఎగతాళి చేసేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎవ్వరూ పట్టించుకోరు. ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఒక ముసలావిడండి అటువైపు వస్తుందనమాట. వస్తూ వస్తూ ఈ పిల్లవాడి దగ్గర అలాగే పక్కన కూర్చుండిపోతుంది, అంటే నడవలేక పొలంలో కూర్చుండిపోతుంది. ఈ పిల్లవాడు, అమ్మ ఏమైందమ్మా మీకు, చాలా అలసటగా ఉన్నారు, నా దగ్గర నీళ్లు ఉన్నాయి ఇవనా తాగుతారా మీరు అని చెప్పేసి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడండి. ఒక కుండలో పెట్టుకుంటాడు ఆ పిల్లవాడు నీళ్లు. ఆ మంచినీళ్ళని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, నాయనా చాలా వరకు మంచిది నాయన, నువ్వు చాలా మంచి మనసున్న పిల్లవాడివి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అన్నప్పుడు, అమ్మ మన గోవులు ఉన్నాయి ఇక్కడ, గోవులు కాచుకుంటూ ఉంటాను నేను అని అన్నప్పుడు నిజంగా ఆ పిల్లవాడిని చూసేసరికి ఏదో ఒక తేజస్ అండి ఆవిడికి, ఆ ముసలావిడికి కనిపిస్తుంది అనమాట. నాయన నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఆ దేవుడు ఆశీర్వాదం నీకుంది, నిజంగా ఏదైనా ఒక అద్భుతం నీకు జరిగి ఉండాలి మీ ఇంట్లో అని చెప్పేసి ఆవిడ అడిగినప్పుడు ఆ పిల్లవాడు చెబుతాడు, అవునమ్మా నాకు వెంకటేశ్వర స్వామి పాదాలు దొరికాయి, రండి మా ఇంట్లో ఉన్నాయి చూస్తారా మీరు అని చెప్పేసి ఆవిడని తీసుకొని ఇంటికి వెళ్తాడండి. నిజంగా అది కరెక్ట్గా ఆయనకి సాయంత్రం పూట 7 గంటల సమయంలో ఆ పొలంలో శనివారం నాడు దొరికాయండి. 7 అనే సంఖ్యకి ఎప్పుడు కూడా చాలా అద్భుతం ఉందని మనం ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం చెబుతూనే ఉన్నామండి. ఎందువల్లంటే 7 కొండల పైన వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మనం 7 వారాల వ్రతం ఉండటం కానీ 7 రోజుల్లో చేసే పూజలు ఏమైనా చేసే మొక్కుబడులు ఉన్నా సరే అలాంటివి చేసినా కూడా మనకి చాలా వరకు కూడా మన కష్టాలు తీరతాయని ఇంకా ఆ ముసలావిడిని తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి చూపిస్తాడండి. ఆ పాదాలని చూపించినప్పుడు ఆవిడైతే నిజంగా ఆ పాదాలను చూడంగానే ఆ పిల్లవాడిలోనే ఆ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడండి ఆవిడకి. నిజంగా అంత గొప్ప శక్తి ఉన్న పిల్లవాడండి ఆ పిల్లవాడు. ఇంకా అప్పటి నుంచి కూడా అండి ఎప్పుడైతే ఆ బంగారపు పాదాలు ఇంటికి వచ్చాయో నిజంగా ఆ బంగారపు పాదాలు ఎన్నో లక్షల విలువలు కోట్ల విలువ చేసే ఆ పాదాలండి. ఏ రోజు కూడా వాళ్ళకి అంత కష్టం ఉన్నా కూడా ఆ పాదాలను అమ్మితే బోళ్ళంత డబ్బు వస్తుంది మనకి, లక్షాధికారులు అవ్వచ్చన్న ఆలోచన అనేది వాళ్ళకి రాలేదండి. ఆ పాదాలను పెట్టుకొని ఇంట్లో పూజలు చేస్తూనే ఉన్నారనమాట. ఇలాంటి కల్మషం లేని భక్తికి ఎప్పుడైనా సరే ఎంత పెద్ద భగవంతుడైనా సరే నిజంగా కనికరిస్తాడండి. వాళ్ళ దగ్గరికే వెతుక్కుంటూ వస్తాడనమాట ఆ భగవంతుడు. అందువల్ల చెబుతున్నారండి, ఈరోజు శనివారం సాయంత్రం 7 గంటల లోపు మీ ఇంట్లో అందరూ కూడా ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో గుడికి వెళ్ళాలని అనుకున్న, సాధారణంగా శనివారం అంటే మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, ఒక చిన్న దీపారాధన చేసుకోండి, ఆయన పాదాలను మొక్కండి. ఈ రోజున నిజంగా ఒక మంచి శుభవార్త అనేది మీరు కూడా వింటారు అని చెప్పి ఈ కథ ద్వారా మనకి బాబా తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల
నిజమండి, ఎవ్వరూ మర్చిపోకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.